కింజరాపు రామ్మోహన్ నాయుడు దివంగత ఎర్రనాయుడు తనయుడు. తండ్రి మరణంతో ఆయన ప్లేస్లో పోటీ చేసి ఘన విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టిన రామ్మోహన్ నాయుడు అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. సీనియర్ పార్లమెంటేరియన్లు, కేంద్ర మంత్రులు సైలెంట్ గా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని పార్లమెంట్ సాక్షిగా గళం విప్పుతున్నాడు. రాష్ట్ర విభజనతో ఏపీ ప్రభుత్వానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆదుకోవాలని కేంద్రానికి విన్నవించుకుంటున్నారు. ప్రత్యేక హోదా కల్పించి సాయం చేయాలని కేంద్రాన్ని అర్జిస్తున్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలిపిన విధంగా 15 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతున్నారు. పరిశ్రమలన్నీ హైదరాబాద్లోనే ఉండిపోవడంతో ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు రావాలంటే ప్రత్యేక హోదా కల్పించాలని ఆయన సూచించారు. Chief Minister Shri Nara Chandrababu Naidu ji had earlier requested that the special category state of Andhra Pradesh be accorded for 15 years, and the request was responded very positively. So I'd once again like to request the Honorable Prime Minister and the Government of India to accelerate the process for inclusion of Andhra Pradesh among these special category status. కొత్తగా పార్లమెంట్లో అడుగుపెట్టిన రామ్మోహన్ నాయుడు సీనియర్లను మించి రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కూడా పార్లమెంట్లో సైలెంట్ గా ఉంటున్న సమయంలో రాష్ట్ర ప్రజల వాణిని, రాష్ట్ర పరిస్థితిని కేంద్రం ముందుంచుతున్నారు రామ్మోహన్. తండ్రికి తగ్గ తనయుడని పేరు తెచ్చుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక్కటే కాదు, ప్రతి ఒక్క విషయాన్ని కేంద్రం ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు రామ్మోహన్. తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని, రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని పార్లమెంట్ సాక్షిగా కేంద్రానికి తెలియజేస్తున్నారు. సీనియర్ల కంటే తానే బెస్ట్ అని నిరూపిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలను రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా చేసుకుంటున్నాడు. ఒకానొక సమయంలో మోడీ కేబినెట్లో రామ్మోహన్ పేరు కూడా ఉండొచ్చన్న వార్తలు వినిపించాయంటే ఈ యువ ఎంపీ ఎంత కీలకంగా మారారన్న విషయం తెలుస్తోంది.